నమస్తే అండి, నా పేరు చరణ్. మీరు చూస్తున్నది ఈ చరణ్ షో. ఫ్రెండ్స్, ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే రివ్యూస్ మీద కానీ, మీమ్స్ మీద కానీ, ట్రోల్స్ మీద కానీ సినిమాని అయితే ఇవి ఏవి కూడా సినిమాని అయితే చంపేవు. ఎందుకంటే ఇవి జస్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ సేక్ కోసం ఉపయోగించే ప్రక్రియ కానీ సినిమాని చంపేసేవి కాదు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే సినిమా అనేది మనం యాక్చువల్గా థియేటర్లో చూస్తేనే కానీ మనకి అవుట్పుట్ ఏంటో తెలియదు. సో అలాంటప్పుడు వీటి గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ సేక్ కోసం తెలుసుకోవడం కోసమే ఈ ట్రోల్స్ కానీ, మీమ్స్ కానీ, రివ్యూస్ కానీ. సో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ నుంచి మీరు ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ ఏవైతే మీకు కంటెంట్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి. సో ఇప్పుడు కంటెంట్లో వచ్చేస్తే కనుక రివ్యూస్ 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 చాలామంది రివ్యూస్ మీద చాలా అబ్జెక్షన్స్ పెడుతున్నారు. రివ్యూస్ వల్ల సినిమాలు చనిపోతున్నాయి, చంపేస్తున్నారు, ప్రొడ్యూసర్ అనేవి నష్టపోతున్నారు అని అంటున్నారు. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఇవేవి కూడా ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టే రకంగా ఉండవు. ఏవైతే కొన్ని ఉంటాయో కామెంట్స్ కానీ, కొన్ని రైటింగ్స్ కానీ టార్గెటెడ్గా ఏవైతే రాస్తారో అలాంటప్పుడు ప్రొడ్యూసర్ కొంచెం పర్సనల్గా కానీ, అటు పబ్లిక్ టాక్ పరంగా కానీ కొంచెం ఎఫెక్ట్ అవుతుందేమో. కానీ మూవీ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కానీ, దాంతోపాటు రేటింగ్ ఇచ్చేవాళ్ళు కానీ ఇవేవి కూడా ఇబ్బంది అవ్వవు. ట్రోల్స్, మీమ్స్, రైటింగ్స్ అనేవి చాలా ఇబ్బంది పడతాయి. అటు ప్రొడ్యూసర్ అయినా సరే, అటు డైరెక్టర్ అయినా సరే, అటు హీరోకైనా సరే, ఇటు ఓవరాల్ సినిమాకైనా సరే కొంచెం ఎఫెక్టివ్ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం దీన్ని సైడ్ చేసి మెయిన్గా సినిమా వైపు వెళ్ళాలంటే కనుక మనం కొన్ని సోర్సెస్ని వెతుక్కోవాలి. ఎందుకంటే మంచి రివ్యూస్ ఇచ్చేవాళ్ళు మనం, జెన్యూన్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు మనం పట్టుకోవాలి. అలాంటప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఈ మూవీ రివ్యూస్ నుంచి వస్తుంది. దాంతోపాటు మనం సినిమాకు కూడా వెళ్ళి ఓవరాల్గా అవుట్పుట్ ఎలా ఉందో కూడా మనం జడ్జ్ చేయొచ్చు అనమాట. చూసి ఓకే వీళ్ళ పర్స్పెక్టివ్ బాగానే ఉంది అని జడ్జ్ చేయొచ్చు అనమాట. సో చాలామంది కూడా ఈ మధ్యన, అలాగే ఎస్ఎస్ తమన్ గారు కూడా ఇలాగే, దాంతోపాటు చిరంజీవి గారు కూడా ఆమోదం పలికారు, అంటే రిప్లై ఇచ్చారనమాట. ఓవరాల్గా సినిమా రివ్యూస్ కానీ, సినిమాకి సంబంధించిన ఎవరైతే మాట్లాడుతారో వీళ్ళందరూ కూడా సినిమాని ఏదో ఎఫెక్ట్ చేస్తున్నాం అంటున్నారు. కరెక్టే. కొన్ని ఏ విధంగా అంటే ఫేస్లెస్ ట్రోలర్స్ కానీ, ఏదైతే మీమ్స్ కానీ ఉన్నాయో ఇవి నిజంగానే ఎఫెక్ట్ చేస్తే అందులో ఎటువంటి సందేహం లేదు. అలాంటి వాళ్ళు కొంచెం సైడ్ చేసి మెయిన్గా మనం మూవీ రివ్యూస్ ఇచ్చి ఎవరైతే ఉన్నారో ఫేస్ చూపించి కానీ వాళ్ళందరికీ కూడా మనకి జెన్యూన్ రివ్యూ ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏమనిపించింది, ఇక్కడ రివ్యూ అనకూడదు, ఒపీనియన్ అనాలి. సో దానికి రివ్యూ అని చెప్పి మనం అంటున్నాం దాంతోపాటు. సో అలాంటప్పుడు ఏంటంటే ఒపీనియన్ మాత్రం చెప్తున్నాం. సో ఈ ఒపీనియన్ బట్టికే మనం ఏమి ఆగిపోం కదా సినిమా చూడటం. ఓవరాల్గా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి నచ్చితే కనుక ఎంజాయ్ చేస్తాం, బ్లాక్ బస్టర్ హిట్ చేస్తాం, అవసరమైతే ఇండస్ట్రీ హిట్ కూడా చేస్తాం. పుష్ప 2 ఎగ్జాంపుల్గా తీసుకుంటే పుష్ప 2 ఇండస్ట్రీ హిట్ కొట్టేసింది, ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమా. దాంతోపాటు 1800 కోట్లు గ్రాస్ చేసింది, గ్రాస్ కలెక్షన్ అంత వచ్చింది. నియర్లీ ఇంకా రీలోడ్ వర్షన్తో దాదాపు కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 2000 కోట్ల వరకు వెళ్ళొచ్చు అంటున్నారు. మరి అవేంటో మనకి ఇంకా అఫీషియల్గా పోస్టర్ వస్తేనే కానీ మనం ఏమీ చెప్పడం. ఎందుకంటే వాళ్ళు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుని క్యాలిక్యులేషన్స్ చూసుకొని మనకి ఓవరాల్గా పోస్టర్ అనేది ఇస్తారనమాట. సో అలాంటప్పుడు మనం అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మంచి అవుట్పుట్ అనేది మనం పుష్ప 2కి అందించినట్టే, సినిమా ప్రపంచానికి కూడా. ఎందుకంటే మనం ఆడియన్స్గా చాలా మటుకు సపోర్ట్ చేసాం, సినిమా హిట్ అయింది, మన తరపున మనం న్యాయం చేస్తాం. అలాంటప్పుడు సినిమా కంటెంట్ నచ్చితే ఎవరు కూడా ఆపలేం. పుష్ప 2 బాగుంది, పుష్ప 1 బాగుంది కాబట్టి పుష్ప 2కి ఇంత క్రేజ్, పైగా భారీ బడ్జెట్ పెట్టారు, దాంతోపాటు వరల్డ్ వైడ్గా రిలీజ్ చేశారు. అలాంటప్పుడు కలెక్షన్స్ అని విస్తీర్ణంగా కొట్టిందా లేదా, వచ్చినాయా లేదా? కుంభవర్షం కురిపించింది కదా, డబ్బుల వర్షం కురిపించింది కదా, కనక వర్షం కురిపించింది కదా పుష్ప 2 మీద. 1800 కోట్లు 1900 కోట్లు వచ్చినాయి అంటే ఆల్మోస్ట్ 2000 crores దగ్గరలో ఉందంటే దాని అర్థం ఏంటి? సినిమా బాగుందనే కదా కంటెంట్. అటు హిందీ వాళ్ళకి బీభత్సంగా నచ్చేసింది. 800+
క్రోర్ గ్రాస్ నెట్ కలెక్షన్ చూపించాం అక్కడ. సో అలాంటప్పుడు మనం సినిమాని ఎవరు ఆపుతారు? సో అలాంటప్పుడు ఏంటంటే కొన్ని మనం ఏవైతే టార్గెటెడ్గా ఉంటాయో ప్రొడ్యూసర్ మీద కానీ, డైరెక్టర్ మీద కానీ, హీరో మీద కానీ, ఇవన్నీ కూడా మీరు వీలైనంత వరకు ఫ్రెండ్స్ అవాయిడ్ చేయడం చాలా మంచిది. చాలా చాలా మంచిది. ఏవి కూడా నమ్మద్దు. మన హీరోస్ని మనమే కాపాడుకోవాలి. మన తెలుగు ఇండస్ట్రీని, మన తెలుగు సినిమాని మనమే కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీ కూడా మనమే ఇన్స్పిరేషన్ ఈ రోజున. సో అలాంటప్పుడు మనం ఎందుకు ఇలాగ మన సినిమాని తొక్కుకుంటాం ఎందుకు? తప్పుగా రాయటం ఎందుకు? తప్పుగా చెప్పటం ఎందుకు? సో అందుకనే తప్పుగా ట్రోల్స్ చేయడం ఎందుకు చెప్పండి? సో అందుకనే మన సినిమాని మనం సపోర్ట్ చేస్తే కనుక నెక్స్ట్ లెవెల్లో ఇప్పుడు తెలుగు సినిమా ఇండియన్ సినిమా అంటున్నాం కదా, ఇండియన్ సినిమా అవ్వదు, రేపు హాలీవుడ్ వాళ్ళకి మనమే ఒక హాలీవుడ్లా ప్రొజెక్ట్ అవుతాం. సో అలాంటప్పుడు మనం ఇమేజ్ని మనమే డ్యామేజ్ చేసుకోకుండా ఎలివేట్ చేస్తే కనుక, మంచిగా చూపిస్తే కనుక నెక్స్ట్ లెవెల్లో మన సినిమా అనేది, తెలుగు సినిమా, ఇండియన్ సినిమా అనేది హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. వాళ్ళకి మనం ఇన్స్పిరేషన్ అవుతాం. సో అలాంటప్పుడు మనం తక్కువ చేసుకుని మాట్లాడుకుంటాం అనేది చాలా మటుకి తప్పు. సో ఓవరాల్గా ఏంటంటే నేను చెప్పేది, రివ్యూస్ కానీ, రైటింగ్స్ కానీ, ట్రోలింగ్ కానీ ఏవైతే ఉన్నాయో, మీమ్స్ కానీ, ఇవి ఏమి కూడా ఎఫెక్ట్ చేయో. అల్టిమేట్గా సినిమా అనేది గెలుస్తుంది. సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. ప్రొడ్యూసర్ లాస్ అవ్వడు, హీరో ఇమేజ్ ఎలివేట్ అవుతుంది, డైరెక్టర్ గారు కూడా మంచి విజన్ పోర్ట్రే చేయగలరు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.